ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని పంచుకోబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఈ గురువారం నీకు ఏమివ్వబోతున్నానో తెలుసా? వెంటనే ఇది విని తెలుసుకో తల్లి, కొట్టిపారేయకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం. ఈ గురువారం రోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒక గొప్ప బహుమతిని అందించబోతున్నారు, లేదంటే ఒక గొప్ప శుభవార్తను బాబాగారు తన బిడ్డల కోసం తీసుకురాబోతూ ఉన్నారు. అసలు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో, అదేవిధంగా తన బిడ్డలకి ఎలాంటి బహుమతిని ప్రసాదించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు: బిడ్డ, నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏమి ఇవ్వబోతున్నానంటే, నువ్వు ఎదురు చూసే గెలుపుని నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు ఆశపడే అదృష్టాన్ని సైతం నీకు కలిగించబోతున్నాను. నేను ప్రతి క్షణం నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నంతకాలం నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని గుర్తించుకో. చూడు తల్లి, స్వర్గం నరకం రెండూ నీలోనే ఉన్నాయి. కాబట్టి ఏది చేసినా ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెయ్యి. అదే నీకు సగం విజయాన్ని తెస్తుంది. మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకు అందిస్తాను. నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. అప్పుడు నువ్వు ఆ అద్భుతం చూసి ఇది జరిగిందో లేదో తెలియడం లేదే అన్న ఆశ్చర్యానికి గురవుతావు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నన్ను తలుచుకున్న వెంటనే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను. ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతోంది బిడ్డ. ఇక నువ్వు కోరిన గెలుపుని నీకు అందించబోతూ ఉన్నానమ్మా. నీకు విజయాన్ని పూలలో పెట్టి మరి నీ మెడలో దండగా వేస్తాను. ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏమీ జరగలేదు తల్లి. నువ్వు బాధపడవద్దు. ఉన్న చిన్న సమస్యను తలుచుకుని ఎక్కువగా దుఃఖించవద్దు. జరిగిపోయిన దానిని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకమ్మా. అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను. ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో. సరైన సమయంలో నీకు కావలసినవన్నీ నీకు దక్కుతాయి. ఈరోజే గురువారం, అందుకు నీ విజయానికి మొదటి రోజు. అవును తల్లి, ఈ రోజు నుండే నీ విజయం మొదలు కాబోతోంది. ఇక నీకైనా మంచి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది బిడ్డ. నీకు నీ బాబా ఇచ్చింది తీసుకుని ఆనందంగా ఉండమ్మా. లేని దానికోసం ప్రయత్నించు, తప్పులేదు. కానీ అసూయ పడకు తల్లి. నీ బాబా ఏం చెబుతున్నాడో నీకు అర్థమవుతుందా? నీకు ఏదైతే దక్కలేదో అది నీది కాదు అని గుర్తించుకో. నువ్వు ఏదైతే నీకు కావాలని నన్ను ప్రార్థించావో దానిని జవిరి మరీ నీకు అందిస్తాను తల్లి. నిజమే బిడ్డ, ఇక నీకైనా మంచి కాలం ప్రారంభమైంది. నీ ఆరోగ్యానికి సంబంధించి, నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నింటికీ ఒక తీర్పు దొరకబోతోందమ్మా. నీ ప్రతి కష్టాన్ని, బాధను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలా నీకు అవకాశం కల్పించబోతున్నాను.
నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను. ఒకటి చెప్పనా బిడ్డ, సాయం చేయడానికి తెలివితేటలు, డబ్బు అవసరం లేదు. హృదయంలో మంచి మనసు ఉంటే చాలు కదా. ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామ రక్షగా మారి నిన్ను కాపాడుకుంటుంది. నీకు ఎన్ని శోధనలు వచ్చినా సరే అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి బిడ్డ. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సాయం చెయ్యి. అందరికీ సాయం చేసే స్తోమతను నేను నీకు ప్రసాదిస్తానమ్మా. ఎప్పుడూ నువ్వు 10 మందికి సహాయం చేసే స్థితిలోనే ఉంటావు. నిరంతరం సాయం చేసే స్తోమతను కూడా నీకు కలిగిస్తాను బిడ్డ. నువ్వు అనుకున్న కోరికలు నేను తీర్చాలి అని అనుకున్నప్పుడు దానిని ఎవ్వరూ మార్చలేరు. నేను ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా దానిని అందిస్తానమ్మా. ధైర్యంగా ఉండు. ఇక నీ కష్టాలు చాలు. ఇక జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకొని ఆనందపడతావు తల్లి. అంత గొప్ప అదృష్టాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదించబోతున్నారు. ఆ ఆనందాన్ని చూడటానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకో తెలుసా, నేను నీకు వరాలను ఇవ్వాలి అని అనుకుంటున్నానమ్మా. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే తల్లి. ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నాను. ఓపికగా ఉన్నావు. ఇదే నీ బలమని నాకు అర్థమైందమ్మా. ప్రేమ మాత్రమే నీ బలహీనత. ప్రేమగా ఎవరైనా 4 మాటలు మాట్లాడితే చాలు వారిని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఇదే నీ బలహీనతగా మారింది. కానీ వారందరూ నీకు సాయంగా ఉండరు తల్లి. నువ్వు సాయం చేసే ప్రతి ఒక్కరూ నీకు సాయంగా ఉంటారని మాత్రం అనుకోవద్దు. నీకు అవసరం వచ్చినప్పుడు వారిలో చాలా వరకు చేతులెత్తేస్తారమ్మా. కాబట్టి నీ జీవితాన్ని నీకోసం మాత్రమే జీవించు. ఇతరుల గురించి ఆలోచించడం మానేసే తల్లి. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా నిలబెట్టుకుంటానమ్మా. నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తాను. కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకొని జాగ్రత్తగా మసులుకో. వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చి ఎవ్వరూ నిన్ను అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతానమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డ. సాయిపై నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నానని అంటూ ఉన్నారు. బాబాగారు ఒక్కసారి తన బిడ్డలకు వరాన్ని అందించాలనుకుంటే, వారి జీవితాన్ని మార్చాలనుకుంటే దానికి అడ్డు నిలబడే శక్తి ప్రపంచంలోనే ఏదీ లేదండి. ఎవ్వరూ కూడా దానిని అడ్డుకోలేరు. బాబాగారు అందుకే అంటున్నారు, నేను నిర్ణయించుకున్నాను తల్లి, నీకు గొప్ప జీవితాన్ని ప్రసాదించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది శాసనమమ్మా, దీనిని ఎవ్వరూ కూడా మార్చలేరు. ఈ రోజు నుంచే నీ జీవితం మారడానికి మొదటి అడుగు పడుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అలాంటి రోజు ప్రతి బిడ్డ జీవితంలో బాబాగారు తీసుకురావాలని, ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ వారు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల విషయంలో చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నిజమవ్వాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.